అసెంబ్లీ ఎన్నికల్లో తెలిపిన విధంగా ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మహాత్మాగాంధీ బస్టాండ్లో అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్న నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం. ఉచిత ప్రయాణం కల్పించేంత వరకు ఉచిత హామీల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తమ పోరాటం ఆగబోదని వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇదయబాబు, సంఘం గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్, రాష్ట్ర మహిళా నాయకురాలు సుమతి, నల్గొండ జిల్లా మహిళా నాయకురాలు అలివేలు, చెండూరు మండల అధ్యక్షుడు వెంకన్న, చెండూరు మండల ఉపాధ్యక్షుడు రవి, మునుగోడు మండల ఉపాధ్యక్షులు ముత్తన్న, చెండూరు మండల యువజన విభాగం అధ్యక్షుడు శ్రీకాంత్, మునుగోడు మండలం నాయకులు పరమేష్, చెండూరు మహిళా అధ్యక్షురాలు రేణుకా తదితరులు పాల్గొన్నారు. ఈ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎదుట భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇవాళ మేము అర్ధనగ్న ప్రదర్శన నిర్వర్తించి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చలనం కలగాలి. ఈ రాష్ట్రంలో చాలని పింఛన్లతో వికలాంగుల సమాజం దుర్భర జీవితాలు గడుపుతున్నది. ఒక పక్క మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించకుండా వికలాంగుల సమాజాన్ని ఇబ్బందులు గురి చేస్తుంది. కాబట్టి తక్షణమే వికలాంగులందరికీ కూడా ఆర్టీసీలో మీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు ముందుకు రావాలని చెప్పేసి ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎదుట మేము అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించడం జరిగింది. మా నిరసనను చూసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా రవాణా శాఖ మంత్రి ఉండి అనేక మంది మా వికలాంగులు విజ్ఞప్తులు చేసి ఆయన దగ్గర పోయి సమస్య చెప్తే కూడా మీరు నా దగ్గర రావద్దని చెప్పేసి మా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. తక్షణమే గౌరవ పొన్నం ప్రభాకర్ గారు మీరు మంత్రిగా ఉన్నారు ఈ రవాణా శాఖకు, తక్షణమే మా వికలాంగులందరూ కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ముందుకు రావాలని చెప్పేసి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మా సంఘం మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఇదయబాబు గారికి, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల గోపాల్ గారికి, మునుగోడు మండల ఉపాధ్యక్షులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.